నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్. మొత్తానికి స్మితా సబర్వాల్ మీద రేవంత్ రెడ్డికి ఉన్న కక్షను, కోపాన్ని, ఈర్ష్యను మొత్తం ఇక్కడ ప్రదర్శించి పడేసిండు. ఏమాత్రం ప్రాధాన్యత లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ ని నియమించడం జరిగింది. ఎందుకంటే స్మితా సబర్వాల్ కేటీఆర్ కి సన్నిహితురాలు అనే ఒకే ఒక్క ఈర్ష్యతో, ఒకే ఒక్క కోపంతో నిన్న చాలా మంది ఐఏఎస్లను, ఐపీఎస్లను బదిలీ చేయడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతం ఉన్న విభాగం నుండి వేరే విభాగాలకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, బదిలీ చేయడం కూడా జరిగింది. ఇది మొత్తం అదే. సీఎం కార్యాలయ ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు, టీఎస్పీఎస్సీ సిఓఈ సైతం వెయిటింగ్ లో ఉన్న పలువురికి పోస్టింగ్లు. వెయిటింగ్ లో ఉన్న పలువురికి అంటే రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళందరికీ సచివాలయంలో పోస్టులు ఇచ్చుకుంటాడు. ఇక ఎప్పుడైతే కేటీఆర్ కు, హరీష్ రావుకి, అంతకుముందు గత ముఖ్యమంత్రి గారికి క్లోజ్ ఉన్న వాళ్ళందరినీ తీసి ఏమాత్రం ప్రాధాన్యత లేని డిపార్ట్మెంట్ లోకి వాళ్ళని బదిలీ చేస్తారు. ఇది కొత్తదేం కాదు, ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా జరిగే తంతే ఇది.